విధిని ఎదురించి విజేతగా నిలిచి ఎందరికో ఆదర్శంగా నిలిచింది ఆ మహిళ. ఓటమి కంటే కొద్ది తేడాతో చేజారిన లక్ష్యం మరింత బాధిస్తుంది. అలాంటి వరుస వైఫల్యాలను అధిగమించి చివరికి తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారామె. జీవితాంతం కలిసి ఉంటానని ప్రయాణం చేసిన భర్త మధ్యలోనే తనను వదిలేసి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయినా వెనక్కి తగ్గలేదు. ఏడుస్తూ ఇంట్లో కూర్చోలేదు. వెక్కిరించిన విధినే ఎదిరించేందుకు సిద్ధమైంది. లక్ష్య సాధనపైనే ఫోకస్ పెట్టింది. చివరకు తాను చేరుకోవాల్సిన గమ్యాన్ని ముద్దాడింది. ఇంటర్ చదువుతోన్న అమ్మాయిని చదువు మాన్పించి ఓ రైతుకిచ్చి వివాహం చేశారు. పాప బాబు పుట్టారు. ఆ తరువాత విధి ఆ కుటుంబాన్ని వెంటాడింది. ఆ అమ్మాయి భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇవన్నీ 3 ఏళ్లలోనే వేగంగా జరిగిపోయాయి. పల్లెటూరులో ఎవరైనా అయితే ఏం చేస్తారు? ఇంట్లో కూర్చొని కుమిలిపోతూ ఆ పిల్లలతో దిగులుగా జీవితాన్ని నెట్టుకొస్తారు. కానీ ఈ అమ్మాయి అలా చేయలేదు. వెక్కిరించిన విధిని ఎదిరించింది, పోరాడింది, మళ్లీ చదువు మొదలుపెట్టింది. ఏకంగా ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువును సాధించింది. అత్యంత అరుదైన విజయగాథగా కీర్తికెక్కింది. తనలాంటి ఎందరికో ఆదర్శంగా నిలిచింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పిల గ్రామానికి చెందిన పోతుల తనూజ సత్యవేణి స్వప్న 7వ తరగతి వరకు ఆ గ్రామ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో చదువుకుంది. ఆ తర్వాత 10వ తరగతి వరకు చెముడులంక జెడ్పీ హైస్కూల్లో చదివి 530 మార్కులతో స్కూల్ టాపర్ గా నిలిచింది. ఆ తర్వాత మండపేటలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ లో చేరింది. తండ్రి వెంకటేశ్వరరావు సైకిల్ పై కూరగాయలు అమ్ముతూ ఉంటారు. రెక్కల కష్టంతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయితే ఇంటర్మీడియట్ చదువుతుండగానే కుటుంబ పెద్దలంతా కలిసి దగ్గర సంబంధమని పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చారు. ఆ అమ్మాయి ఇంకా చదువుతానని చెప్పినప్పటికీ చదివితే ఉద్యోగం వచ్చే అవకాశాలు లేవంటూ కడియం మండలం కడియపు సావరానికి చెందిన రైతు తోట శ్రీనివాస్ తో 2012లో తనూజ వివాహం చేశారు. 2013లో పాప పుట్టింది. 2014లో బాబు పుట్టాడు. అంతా సజావుగానే సాగిపోతుంది అనుకున్న సమయంలో ఆ బాబు 5 నెలల వయసులో ఉండగా తనూజ భర్త శ్రీనివాస్ కడియలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అంతే, ఆ కుటుంబంలో అంధకారం నెలకొంది. తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, శ్రీదేవి పిల్లలతో పాటు తనూజను ఇంటికి తీసుకొచ్చి అక్కున చేర్చుకున్నారు. మళ్లీ పెద్దలు పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చారు. అయితే ఈసారి కుటుంబ పెద్దలు నచ్చ చెప్పినప్పటికీ తనూజ అంగీకరించలేదు. కడియం మండలం దుళ్ళ అమరావతి స్కూల్లో టీచర్ గా చేరింది. తనూజ పెదనాన్న కుమారుడైన ఆ స్కూల్ ప్రిన్సిపల్ పోతుల సుబ్రహ్మణ్య చంద్రమోహన్ ప్రోత్సాహంతో రావులపాలెం శ్రీ సత్యసాయి కళాశాలలో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిప్లొమా కోర్సు పూర్తి చేసింది. 2018 డిఎస్సి పరీక్షలకు హాజరైంది. కానీ అదృష్టం కలిసి రాక 2 మార్కుల తేడాతో ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయింది. అయినప్పటికీ పట్టు వదలకుండా ఓ పక్కన కాన్వెంట్ లో పనిచేస్తూ పిల్లలను చదివించుకుంటూ ప్రైవేట్ గా నన్నయ్య యూనివర్సిటీలో డిగ్రీ బిఎస్సి పూర్తి చేసింది. అలాగే అంబేద్కర్ యూనివర్సిటీలో ఎంఎస్సి కూడా ప్రైవేట్ గానే ఉత్తీర్ణత సాధించింది. 2025 డిఎస్సికి మాత్రం పక్కా ప్రణాళికతో చదివి సత్తా చాటింది. సెకండరీ గ్రేడ్ టీచర్ విభాగంలో 84 మార్కులతో 132వ ర్యాంక్ సాధించి ఔరా అనిపించింది. విధి తనను ఎన్ని విధాలుగా వెక్కిరించినా ఆమె గురి మాత్రం లక్ష్య సాధనపైనే ఉంచింది. ఆ పోరాట పటిమే చివరకు ఆమెను కోరుకున్న ప్రభుత్వోద్యోగం సాధించేలా చేసింది. సమస్యల సముద్రాన్ని ఆత్మవిశ్వాసంతో ఈది ధైర్యం సాధించాలన్న పట్టుదల ఉంటే చాలు, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ముందుకు సాగవచ్చని నిరూపించింది. ఎందరికో ఆదర్శంగా నిలిచిన తనూజను తల్లిదండ్రులు, బంధువులతో పాటు స్థానికులు అభినందించారు. నా పేరు పోతుల తనూజ సత్యవేణి స్వప్న. నేను ఈ మెగా డిఎస్సి 2025లో ఎస్జిటి విభాగంలో 132 ర్యాంక్ 84 మార్క్స్ తో జాబ్ సాధించాను. 2018లో రాసినప్పుడు నాకు 2 మార్కులతో జాబ్ మిస్ అయింది. నేను అలాగే తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి అలానే ఎంఎస్సి కంప్లీట్ చేసి ఇప్పుడు జరిగినటువంటి డిఎస్సిలో జాబ్ సంపాదించడం జరిగింది. నాకు ఇంటర్మీడియట్ అయిన తర్వాత మా నాన్నగారు పెళ్లి చేశారు. యాక్చువల్గా నేను 10th క్లాస్ ఫస్ట్ వచ్చాను. చిన్నప్పటి నుంచి బాగా చదివినప్పటికీ కూడా తర్వాత మ్యారేజ్ అయింది. పాప పుట్టిన తర్వాత బాబు పుట్టిన తర్వాత ఆయన 2015లో ఎక్స్పైర్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ నేను డిఎడ్ చదివి మళ్ళీ ఎంఎస్సి కంప్లీట్ చేసి ఇప్పుడు జాబ్ కొట్టడం జరిగింది. మా నాన్నగారు అప్పటి నుంచి నన్ను ఇంట్లోనే పెట్టుకుంటూ ఏ చదువుతానన్నా సరే ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. అలానే మా నాన్నగారి పేరు పోతుల వెంకటేశ్వరరావు గారు, మా అమ్మగారి పేరు పోతుల శ్రీదేవి. నేను స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తూ ఇలానే మా పాపని బాబుని చదివించుకుంటూ ఇంజనీరింగ్ చదువుకుంటూ
కోచింగ్ తీసుకున్నాను. కోచింగ్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ జాబ్ సంపాదించడం జరిగింది. లాస్ట్ టైం 2018 లో కూడా చంద్రబాబు నాయుడు గారు తీసినప్పుడు నాకు దగ్గరకు వచ్చి మిస్ అయింది. మళ్ళీ ఇన్ని సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు డిఎస్సీ వేస్తారని చూడగా ప్రభుత్వం వేయకపోవడంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ డిఎస్సీ తీసిన తర్వాత ఆయన 16,347 పోస్టులు తీయడంతో ఈ జాబ్ సంపాదించడం జరిగింది. సో ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి